విశాఖ కేజీహెచ్లో నకిలీ డాక్టర్ల వ్యవహారం కలకలం రేపింది. కిడ్నీ ఆపరేషన్ పేరుతో మోసగించిన విషయం వెలుగులోకి వచ్చింది. డాక్టర్ల మనీ అంటూ ₹1,00,000 మింగేసిన కేటుగాళ్లు ఆ తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడంతో మోసపోయామంటూ బాధితులు పోలీసులను ఆశ్రయించారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. ఈ నకిలీ డాక్టర్ల వ్యవహారంపై సూపరింటెండెంట్ డాక్టర్ శివానంద్ స్పందించారు. వాళ్ళు నకిలీ డాక్టర్లు కాదని, నకిలీ వేషగాళ్లని అన్నారు. మాయగాల మాటలు విని బాధితులు మోసపోవద్దన్నారు. డబ్బులు అడిగిన వారిపై క్రిమినల్ కేసు నమోదు చేస్తామంటున్న డాక్టర్ శివానంద్తో మా ప్రతినిధి సతీష్ మరింత సమాచారం అందిస్తారు. విశాఖ కేజీహెచ్లో నకిలీ డాక్టర్ల భాగోతం వెలుగు చూసింది. అయితే దీనిపైన వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శ్రీకాకుళానికి చెందిన బాధితులకు ₹1,00,000 మోసం చేసినట్లు కూడా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అయితే దీనికి సంబంధించిన పూర్తి విషయాలు తెలుసుకుందాం పాటు మనతో పాటుగా డాక్టర్ శివానంద్ కేజీహెచ్ సూపరింటెండెంట్ మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి ఈ విషయం తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్, ఇప్పుడు నకిలీ డాక్టర్ల వ్యవహారం కేజీహెచ్లో జరిగింది. అమాయకుల ₹1,00,000 వాళ్ళ దగ్గర తీసుకుని కిడ్నీ ఆపరేషన్ చేస్తామంటూ కూడా నమ్మబలికారనే వార్తలు అయితే వెలువడుతున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఏంటి? శివరాత్రి రోజు సాయంత్రం ఇద్దరు వచ్చారు మా దగ్గరికి. వాళ్ళు వచ్చి మాకు ఇలా కిడ్నీ ఇస్తారని ₹1,00,000 వాళ్ళు ఎవరో బయట వాళ్ళు, వాళ్ళకి తెలియని వాళ్ళు ఎవరో డాక్టర్ల పేర్లు చెప్పుకొని వాళ్ళు నా దగ్గరకు వచ్చి కంప్లైంట్ పట్టుకొని వచ్చారు. వచ్చిన వెంటనే ఇమ్మీడియట్గా ఆన్ ద సేమ్ టైం ఐ కాల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ శంకబ్రత్ బాగ్చో గారికి ఇమ్మీడియట్గా కాల్ చేసి, సార్ ఇటువంటి కంప్లైంట్ వచ్చింది సార్, దీని మీద మీరు ఇమ్మీడియట్గా ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళు ఎవరు బాధితులు కొద్దిగా మీరు ఇది చూడాలి అని చెప్పి వాళ్ళకి డైరెక్ట్గా నేను కమిషనర్ ఆఫ్ పోలీస్ గారి దగ్గరికి వెళ్ళేటట్టు ఇమ్మీడియట్గా కమిషనర్ గారు పోలీస్ గారు మనకి ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి, సో వన్ టౌన్ ఎస్ఐకి మీరు ఒకసారి కంప్లైంట్ లాడ్జ్ చేయొచ్చండి వాళ్ళతో అని చెప్పారు. వాళ్ళు ఏదైతే కంప్లైంట్ నాకు పట్టుకొచ్చారో అదే లెటర్ మీద ఇన్ఫార్మ్ టు కమిషనర్ ఆఫ్ పోలీస్ అండ్ ప్లీజ్ లాడ్జ్ ఎ కంప్లైంట్ అండ్ టేక్ నెసరీ యాక్షన్ అని ఇమ్మీడియట్గా నేను రాసి పంపించడం అనేది జరిగింది. సో అది పట్టుకొని వెళ్ళి వాళ్ళు మనకి వన్ టౌన్ ఎస్ఐ గారిని వాళ్ళు కలిశారు. ఇమ్మీడియట్గా జీడి బాబు సిఐ గారు మా దగ్గరికి వచ్చారు. వచ్చిన వెంటనే వాళ్ళతో ఎవరైతే ఆ బాధితులు ఉన్నారో జీడి బాబు గారితో ఇమ్మీడియట్గా నేను మాట్లాడించి ఇమ్మీడియట్గా కంప్లైంట్ లాడ్జ్ చేయించి దాని మీద సత్వరమే యాక్షన్ తీసుకొని ఎటువంటి వాళ్ళైనా ఇటువంటి పాడు పనులు, చెత్త పనులు ఈ హాస్పిటల్లో చేసి ఈ హాస్పిటల్కి కానీ, ఈ హాస్పిటల్లో ఉన్న డాక్టర్లకు కానీ, ఈ హాస్పిటల్లో ఉన్న సిబ్బందికి కానీ చెడ్డ పేరు తెచ్చేటట్టు ఏ ఒక్కడున్నా ఇమీడియట్గా యాక్షన్ తీసుకుని వాళ్ళ మీద సత్వరమైన చర్యలు తీసుకోమని నేను కమిషనర్ ఆఫ్ పోలీస్ గారిని కోరడం అయింది. కమిషనర్ ఆఫ్ పోలీస్ శంకబ్రత్ బాగ్చో గారు ఇమీడియట్గా దాని మీద రెస్పాండ్ అయ్యి, అసలు ఎట్లా సార్ వీళ్ళు అంటే ఈ విక్టిమ్కి ఎవరైతే ఘరానా మోసగాళ్ళు ఉన్నారో ఎట్లా వీళ్ళు కాంటాక్ట్ అయ్యారు, అసలు వాళ్ళకి ఎక్కడ సార్ ట్రాన్సాక్షన్ కుదిరింది? ఇది ట్రాన్సాక్షన్ అంటే మేము ఊహించిన దాన్ని బట్టి వీళ్ళు ఇంతకు ముందు పేపర్లో మాకు ఇలాగా కిడ్నీ కావాలని చెప్పని ఏదో సమ్ పేపర్ అడ్వర్టైజ్మెంట్ ఈ బాధితుల తాలూకా వాళ్ళు ఇచ్చారంట. అది దాన్ని పురస్కరించుకొని ప్రాబబ్లీ దాన్ని చూసుకొని ఈ నకిలీ వేషగాళ్ళు ఇవన్నీ చేసి ఇట్లా పాపం వాళ్ళని ట్రాప్ చేయడం అనేది జరిగినట్టు అనిపిస్తుంది. ఇటువంటిది ఎక్కడున్నా దయచేసి మన కమిషనర్ పోలీస్ గారు దీని మీద సివియర్ యాక్షన్ తీసుకొని వాళ్ళని న్యాయం చేయాలని కూడా మేము హాస్పిటల్ తరఫున మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు ఎవరైతే డాక్టర్లుగా చెప్పుకుంటున్నారో డాక్టర్ నరసింహం, అదేవిధంగా అసిస్టెంట్, వీళ్ళిద్దరూ గతంలో అయినా అంటే హాస్పిటల్కి సంబంధించి కానీ లేదా ఇక్కడ వ్యక్తుల ద్వారా కానీ లేకపోతే మీకు సీసీ ఫుటేజ్ దృశ్యాల్లో కానీ ఎక్కడైనా వాళ్ళు కనిపించిన దృశ్యాలు ఏమైనా మీ తారసపడ్డాయా? వీళ్ళు ఎవరు ఏంటి అనేది నాకైతే తెలీదు. ఇంతవరకు నేను ఆ పేర్లు కూడా వినలేదు. నాకు ఎప్పుడు ఇటువంటి కంప్లైంట్ అసలు రాలేదు. ఇక్కడ వన్లో నేను సర్వీస్ చేశాను, ఇక్కడ సూపరింటెండెంట్గా నేను గత కొన్ని నెలలుగా నేను ఉంటున్నాను. ఎప్పుడు నాకు ఇటువంటి కంప్లైంట్ ఎప్పుడు రాలేదు. మామూలుగా కూడా మనకి ఏమైనా ఉన్నా మనకి చూచేయగా మనకి ఇన్ఫర్మేషన్ రావడం అనేది జరుగుతుంది. అటువంటివి కూడా రాలేదు. ఎప్పుడు దీని గురించి అసలు మేము అసలు దీన్ని కాన్సన్ట్రేట్ చేయలేదు. అసలు మేము ఎప్పుడు కిడ్నీ అన్నా మనకి ఇక్కడ కిడ్నీ బోర్డు ఉంటుంది.
అది బోర్డులో స్ట్రిక్ట్గా దానికి ఇంప్లిమెంటేషన్ ఉంటుంది. ఆ స్ట్రిక్ట్గా ఇంప్లిమెంటేషన్ ద్వారా మాత్రమే అవి చేయడాలు అనేవి జరుగుతాయి తప్పించి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరు వస్తే వారి కిడ్నీ ఇడాలు ఎటువంటివి ఎప్పుడూ జరగవు. ఇక్కడ ఏ సిబ్బంది దానికి సహకరించదు. డాక్టర్ల వేషంలో వచ్చే నకిలీ వేషధారుల మాయమాటలో పడొద్దు. ఒకవేళ కానీ అటువంటి మీ దృష్టికి వస్తే సూపరింటెండెంట్గా నా దృష్టికి తీసుకువస్తే వారిపైన క్రిమినల్ కేసులు కూడా పెట్టేందుకు కూడా వెనుకాడే పరిస్థితి లేదంటున్నారు. అదేవిధంగా డాక్టర్ నరసింహం అదేవిధంగా అసిస్టెంట్లతో వచ్చే వాళ్ళకి మాకు ఎటువంటి సంబంధం లేదు, వాళ్ళు ఇచ్చే డబ్బులకు కూడా ఈ ప్రిన్సెస్లు ఇచ్చారా లేదా అనేది కూడా ఇప్పటివరకు ఎటువంటి స్పష్టత లేదు. దీనిపైన పోలీసులు విచారణ చేస్తున్నారు. విచారణ అనంతరం వారు ఏ చర్యలు తీసుకున్నా కూడా దానికి మేము పూర్తి స్థాయిలో సహకారం అందిస్తామంటూ కూడా సూపరింటెండెంట్ డాక్టర్ శివానంద్ చెప్తారు. వీడియో జర్నలిస్ట్ విజయ్తో సతీష్, ఏబిఎన్.